మీ చాలా బాధ కలిగించిన సంఘటన? నాకు లైఫ్లో బాగా డిప్రెస్డ్గా అనిపించింది ప్రొఫెషనల్గా ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత టి కృష్ణ గారి డెత్ అండి. మా గురువు గారు ఆయన ఫస్ట్ ఆయన దగ్గరే వర్క్ చేశాను నేను. సో నేను కెరీర్ బిగినింగ్లోనే రేపటి పౌరులు, అలాగే వందే మాతరం, దేవాలయం ఇలాంటి సినిమాలన్నీ ఆయన దగ్గర వర్క్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన క్యాన్సర్తో పోయారు. ఆ టైంలో ఏంటంటే ఒక మన ఇండస్ట్రీలో ఎవరూ లేరు మనకి, మనం ఆర్ఫన్ అయిపోయాము అనే ఇది మనం సపోర్ట్ వెతుక్కుంటూ ఇండస్ట్రీకి వచ్చాం. అలాంటప్పుడు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ఆయన నన్ను అసిస్టెంట్గా చేర్చుకుని, సో పైగా నేను ఆయన్ని చాలా అడ్మైరింగ్గా చూసేవాడిని. ఎందుకంటే అంత ప్యాషనేట్గా ఉండేది ఆయన వర్కింగ్ స్టైల్ కానీ ఆయన క్యారెక్టర్ కానీ. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో ఈవెన్ హ్యాబిట్స్ పరంగా కూడా సినిమాలో ఉంటూ ఎలాంటి అలవాట్లు లేకుండా, ఈవెన్ సిగరెట్టు లాంటి అలవాటు, కాఫీ టీ లాంటి అలవాటు కూడా లేదండి ఆయన. అలాంటి ఆయనకి క్యాన్సర్ రావడం, ఆయన సడన్గా పోవడం మాకు అందరికీ బాధ కలిగించిన విషయం. ఈ సినిమా తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. హీరోయిన్స్ కొరత ఉంది కనుక డెఫినెట్గా మంచి హీరోయిన్గా నిలబడుతుంది అనుకుంటున్నాను.